కాశ్మీరీ పండితులకి సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే వాళ్ళని తరిమేసి చంపేసి అత్యాచారాలు చేసి వాళ్ళ ఆస్తులు లాక్కుంటే ఆ లాక్కున్నటువంటి ఆస్తులని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం 100 కోట్ల రూపాయలు లేదు, ఒక ఎకరం 1 కోటి రూపాయలు ఉందంటే 25 రూపాయలు 50 రూపాయలు కట్టి ముస్లిం మతస్థులు తీసుకోవచ్చు అంటూ ఫరూక్ అబ్దుల్లా టైంలో చట్టం చేస్తే ముఫ్తీ వాళ్ళు మద్దతిస్తే వాళ్ళందరి పార్టీలోళ్ళే 3 వంతులు భూములు లాక్కుని 1 వంతు అక్కడ ఉన్నటువంటి ఇతర ముస్లింలకు ఇచ్చినటువంటి దారుణం ఏళ్ల తరబడి సాగింది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 30-40 ఏళ్ళకి జరిగింది. 90లలో జరిగినటువంటి ఘాతుకం. ఇప్పుడు ఆ అంశంలో మొన్న ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడు 3700 కణాళ్లకు పైగా, అంటే అక్కడ కణాలు అంటారంట భూమి, అది ఎకరాన్ని అంటారో హెక్టార్ అంటారో తెలీదు, పరిపాలన యంత్రాంగం స్వాధీనం చేసుకున్నటువంటి ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క షోషియా నుంచి 283 కణాల ఆస్తులు స్వాధీనమైన పరిపాలనా యంత్రాంగం స్వాధీనం చేసుకుని కాశ్మీర్ పండితులకి అప్పచెప్తున్నది ఆ భూములు.